మీరు మీ సింపుల్ బ్లౌజ్ లేదా డ్రెస్ కి ఒక రిచ్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మన వీడియోలో అదిరిపోయే 3 కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ తో పాటు చాలా క్లాసీగా ఉండే 3 కాలర్ నెక్ డ్రెస్ మోడల్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఈ డిజైన్ అంతా కూడా కాలమ్ డిజైన్ అన్నమాట. ఇది ప్రస్తుతానికి ట్రెండ్ అవుతుంది కదా, నేను ఆల్రెడీ షార్ట్స్ లో కూడా పెట్టాను. ఇది ట్రెండ్ అవుతున్న డిజైన్. దీనికి హ్యాండ్స్ కి వేయలేదండి, ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంటే వేసాము. శారీ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉంది. హ్యాండ్ కి మీరే చూస్తున్నారు కదా, మనం అక్కడ గోల్డ్ వేసినా కనిపించదు అండ్ బ్లూ తో వేసినా కూడా కనిపించదు. ఈ హ్యాండ్ అంతా కూడా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ లోనే ఉంది కదా, సో ఈ బార్డర్ డిస్టర్బ్ చేయడం ఎందుకనిపించి క్లమ్జీగా ఉంటదని కస్టమర్ అయితే హ్యాండ్స్ కొద్దని చెప్పారు, ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయమని చెప్పారు. ఆ హ్యాండ్స్ కు వేసే సెంటర్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే బ్యాక్ సెంటర్ లో వేసేసాం. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఏదైతే వస్తుందో సేమ్ అదే డిజైన్ వచ్చిందండి. డిజైన్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ కదా, చాలా బాగా వచ్చింది. అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి. మా సైడ్ అయితే కట్ వర్క్ అంటారు, కొన్ని చోట్ల అయితే స్కాలప్ అంటారు కదా, మరి మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ చేయండి. ఇదైతే జస్ట్ 2 లైన్స్ వస్తాయండి. కట్ వర్క్ ఫ్రంట్ లైన్ ఒక లైన్ వస్తుంది, దాని బ్యాక్ సైడ్ ఒక లైన్ అండ్ సెంటర్ లో ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ డిజైన్ లో ఏదైతే ఫ్లవర్ వచ్చిందో దాన్నే బొటాల కొంద కూడా వేస్తాం అనమాట. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంది బ్లౌజ్ అని చెప్పి మొత్తం అంతా కూడా ఆ ఫ్లవర్స్ అన్నది వేయడం జరిగింది. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. అందుకే హ్యాండ్స్ కూడా చూసారా కిందన కట్ వర్క్ ఎంత నీట్ గా వచ్చిందో. ఈ డిజైన్ అయితే ప్రెసెంట్ బాగా ఎక్కువ ట్రెండీగా ఉందండి, ఎక్కువ శాతం ఈ డిజైన్ వేయించుకుంటున్నారు. అండ్ చాలా సింపుల్ గా వాడే వాళ్ళకి కూడా ఈ డిజైన్ బాగా, అంటే హెవీ డిజైన్స్ వాడకుండా సింపుల్ గా వాడే వాళ్ళు ఎక్కువ ఈ డిజైన్ అయితే వేయించుకుంటున్నారు. అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా సేమ్ అవే బొటాస్ అన్నమాట. మనం ఏదైతే బ్యాక్ అది ఇచ్చామో ఆ కట్ వర్క్ మధ్యలో వచ్చిన ఫ్లవర్ నే ఇచ్చాము. అండ్ ఇది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ లో పెట్టానండి ఈ డిజైన్ కూడా. అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఫినిషింగ్ ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. స్క్వేర్ నెక్ అండి ఈ డిజైన్. నేనైతే స్క్వేర్ నెక్ వేయడం ఇదే ఫస్ట్ టైం. డిజైన్ అయితే చాలా సింపుల్ గా ఉంటది కానీ లుక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. దాని కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉందనే చెప్పాలి, కస్టమర్ కూడా బాగా నచ్చింది. జస్ట్ గోల్డ్ సిల్వర్ ఫ్రంట్ లైన్ సిల్వర్ ఇచ్చాము. అండ్ ఇదైతే శారీ అంతా కూడా కాఫీ కలర్ అన్నమాట, డార్క్ కాఫీ కలర్ లో ఉందన్నమాట. అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్, నార్మల్ సిల్క్ థ్రెడ్ తోటి వర్క్ చేశాను. మొత్తం దాంట్లో 3 థ్రెడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది జరీ థ్రెడ్ తో కలిపి. అండ్ తర్వాత 3 డ్రెస్సులు కాలర్ నెక్లు చెప్పాను కదండి. సో ఇది ఫస్ట్ అన్నమాట. హాఫ్ కాలర్ వస్తుంది, నెక్ రౌండ్ మనకి హాఫ్ కాలర్ ఫుల్ రాదు, హాఫే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది అన్నమాట. చాలా బాగా వచ్చిందండి, నీట్ ఫినిషింగ్ వచ్చింది. చూస్తున్నారు కదా, మనకి స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా కుదిరిందో. చాలా బాగా వచ్చిందండి కాలర్ నెక్. అండ్ హ్యాండ్స్ అయితే పైన చిన్నవి 3 ఫ్రిల్స్ పెట్టామండి. ప్రతి హ్యాండ్స్ కి కూడా ఫ్రిల్స్ అన్నవి ఇప్పుడు బాగా అందరూ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టించుకుంటున్నారు. అండ్ కిందన వచ్చేసి జస్ట్ పట్టీ లాగా ఫ్యాంట్ క్లాత్ అంటే బాటమ్ కి ఇస్తారు కదా, సేమ్ అదే క్లాత్ ని పట్టీ లాగా వేసాం అనమాట. హ్యాండ్ 3/4 హ్యాండ్ చాలా సింపుల్ గా నీట్ లుక్ తోటి వచ్చింది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ నెక్కలు అయితే మనం ఈ మధ్య బాగా రెడీమేడ్ టాప్లకి అయితే చూస్తున్నాం అండి. ఎక్కువ రెడీమేడ్ టాప్లు ఈ విధంగా వస్తున్నాయి. కాలర్ నెక్ అండ్ నెక్ చూసారా వి షేప్ వచ్చిందండి. డిజైన్ అయితే ఫ్రంట్ వి షేప్ లో ఇచ్చారు. దాన్ని ఏం చేసామంటే మరీ డౌన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ ఇచ్చినంత వరకు పెట్టకుండా కొంచెం పైకి మాత్రమే వి షేప్ లో పెట్టి హ్యాండ్స్ అయితే చెప్పాను కదండి 3 డ్రెస్సులకి కూడా ఫ్రిల్స్ పెట్టడం జరిగింది. ఇది ఒక మోడల్ అన్నమాట, అది 3/4 పెట్టాం కదా. ఇదైతే కనుక షార్ట్ హ్యాండ్ వస్తుంది, బట్ కిందన పట్టి ఎక్కువ వస్తుంది. అండ్ 2 వైపులా కూడా అంటే కింద పైన కూడా ఫ్రిల్స్ వస్తాయి. ఇవి కూడా రెడీమేడ్ టాప్లకి ఎక్కువ ఈ టైపే హ్యాండ్స్ ఇస్తున్నాడండి. రెడీమేడ్ ఫ్రాక్లకు కానీ కాలర్ నెక్ టాప్స్ కానీ ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాం. అండ్ థర్డ్ వచ్చేసి ఇది కూడా హాఫ్ కాలర్ వస్తుంది. అండ్ నెక్ కి చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఆ వర్క్ కి సేమ్ ఆ షేప్ లోనే ఇచ్చి ఫ్రంట్ అయితే చిన్నది ఇలా వి షేప్ లో అన్నమాట. మనం చిన్న కటింగ్ ఇచ్చాము.
అండ్ డిజైన్ అయితే చూడండి ఈ విధంగా ఉందన్నమాట. దీనికి కూడా హ్యాండ్స్ డిఫరెంట్ గానే ఇచ్చామండి. ఫిష్ కట్ హ్యాండ్స్ అంటారు ఇవి. మా సైడ్ అయితే ఫిష్ కట్ హ్యాండ్స్ అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కమెంట్ చేయండి. అండ్ పైన అయితే ఇలాగ చిన్న పఫ్ అన్నమాట. షోల్డర్ మీద చిన్న పఫ్. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య అయితే ఎక్కువ బ్లౌజులకు కానీ ఈ డ్రెస్సులకు కానీ షోల్డర్ మీద అయితే చిన్న పఫ్ అన్నది కామన్ గా పెట్టించుకుంటున్నారు. అండ్ చాలా బాగుంటున్నాయి కూడా లుక్ కూడాను. చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. హ్యాండ్ పైన కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ కింద వస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది కదండి. ఈ టాప్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను చూపించిన 3 బ్లౌజులు అండ్ 3 డ్రెస్సుల్లో మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో నాకైతే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.